కాలంలో మనం ఏదైతే నవంబర్ నుంచి ఈ డెసిషన్ తీసుకున్నామో డైట్ ఛార్జీలు పెంచాలని, దానిలో డైట్ ఛార్జీలు 40% అయితే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 16 సంవత్సరాల తర్వాత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన 212 అంటే 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ హాస్టల్లో చదివేదంతా కూడా, నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే, ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగు నాది. సో ఇట్లాంటి హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి ఆనాడు అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మరి ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నతమైనటువంటి పొజిషన్లోకి రావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉండేది అధ్యక్ష. ఈరోజు పేదలు, ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్స్లలోకి వస్తూ ఉన్నారు. మరి సరైనటువంటి తిండి కానీ సరైనటువంటి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో మరి అర్ధాకలి, అదేవిధంగా కడుపు మాడుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది అధ్యక్ష, చదువుకోవడం కుదరదు. కాబట్టి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఈ రకంగా 40% డైట్, అదేవిధంగా 16% 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు పిల్లలందరి యొక్క భవిష్యత్తును మన చేతిలో ఉంది. ఖచ్చితంగా విద్యకు ఈనాటి మన ప్రభుత్వం అత్యధికంగా మరి ప్రాధాన్యత ఇస్తున్నది. కాబట్టి విద్యార్థులందరూ, ఈ యొక్క విద్యార్థులే మన దేశ మానవ వనరుల అధ్యక్ష. వారిని మరి సమున్నతంగా వారి జీవితాలు, వారి యొక్క నాలెడ్జ్ని పెంచడం కోసం ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని, మరి మనం అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగితే కూడా వెంటనే ఆ ఘటనలకు సంబంధించి కల్తీ ఆహారం కావచ్చు, ఇతరత్ర జరిగినప్పుడు వాటి మీద కూడా యాక్షన్స్ కోసం మరి చర్యలు కూడా సంబంధిత అధికారుల మీద తీసుకోవడం జరిగింది. ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ను నైట్ హాల్ట్ కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వివిధ హోదాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంతిమంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి ఆహారం, మంచి విద్య ఇవన్నీ అందించాలన్నటువంటి లక్ష్యంతో, అదేవిధంగా పెంచిన ఛార్జెస్ టోటల్గా చూస్తే 499 కోట్ల రూపాయల 51,66,000 రూపాయలు ఈ ప్రభుత్వంలో మరి పెంచడం జరిగింది అధ్యక్ష, ఈ 4 మాసాల కోసం. ఇందులో ఇప్పుడు చదివే వాళ్ళు దాదాపుగా అంటే 7,65,705 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. తరగతి వారీగా కూడా అడగడం జరిగింది. మరి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2,77,887 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. నవంబర్ నుండి ఫిబ్రవరి 25 వరకు ఉన్న లెక్కల్లో మరి 1,47,883 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి 2,59,328 మంది అధ్యక్ష. ఇంటర్ నుంచి పీజీ వరకు 2,28,500 మంది విద్యార్థులు అధ్యక్ష. ఓవరాల్గా టోటల్గా స్టూడెంట్స్ హాస్టల్స్లలో 7,65,705 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. వీరందరి సంక్షేమము మన బాధ్యత అధ్యక్ష. ఇంకొకటి చూస్తే ఈ డైట్ ఛార్జీలతోటి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా గతంలో మనకు క్లాస్ 1 నుంచి 8th వరకు స్కాలర్షిప్స్ ఉండేది అధ్యక్ష. కానీ 2022లోనే సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష. ఏక్ భారత్, అదేవిధంగా శ్రేష్ఠ భారత్ అని మరి త్రిభాష అవి అని చెప్తా ఉన్నారు. కానీ విద్యార్థులకు ఇచ్చే అటువంటి డైట్ ఛార్జీలు కానీ స్కాలర్షిప్స్ కానీ ఇవ్వకపోవడం మూలంగా ప్రభుత్వం మీద, మన స్టేట్ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున భారం పడ్డప్పటికీ మరి విద్యార్థులే మన భవిష్యత్ అనే ఉద్దేశంతో ఎన్ని కోట్లైనా పర్వాలేదని ఈ డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు, ఆ స్కూల్లో హాస్టల్స్ ఆధునీకరించడం ఇలాంటి అన్నీ చేస్తూ రాబోయే కాలంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ల కంటే ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ హాస్టల్స్లో, ప్రభుత్వ బడులలోనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. మరి సెంట్రల్ గవర్నమెంట్ సిచ్యువేషన్ చూస్తే బొట్టు పసే కానీ బోనం పసలేదన్నట్టుగా
విద్యా పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు కూడా ఉంది అధ్యక్ష. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి విద్య ఏదైతే స్కాలర్షిప్స్ రద్దు చేసిరో పిహెచ్డి స్కాలర్స్ కానీ లేదా మరి 8th నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు వాళ్ళందరి కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని త్రిభాష కాదు ఇక్కడ ఈ చదువుకునే విద్యార్థులకు కూడా మంచి డైట్ ఛార్జెస్ ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేయడం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించే విధంగా కూడా ఆ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరుతూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం, ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేద్దాం. మరి మన పేద విద్యార్థులకు చిన్న సన్నకారు కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ప్రభుత్వ విద్య పట్ల పూర్తిగా నమ్మకాన్ని కల్పించి మన బడులలో స్ట్రెంత్ కూడా పెరిగే విధంగా చర్య తీసుకోవడానికి అన్ని పక్షాలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఇది మా నియోజకవర్గ సమస్య సార్. మేడం గారు హాస్టల్స్ గురించి స్కూల్స్ గురించి చాలా విషయాలు చెప్పిండ్రు. నిన్న మా నియోజకవర్గంలో జ్యోతిరాజ్ పూలే హాస్టల్ బీసీలకు సంబంధించిన హాస్టల్లో 6వ తరగతి చదువుకునే ఒక విద్యార్థి మరి బాత్రూంలోకి వెళ్ళి తాడు తీసుకుపోయి ఉరేసుకొని మరి ప్రాణాయ పరిస్థితిలో ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు నీలోఫర్లో. 2 రోజుల నుంచి కోమాలు ఉన్నాడు అధ్యక్ష. ఈ రోజే నిన్న రాత్రి సృహలోకి వచ్చిండు. నేను నిన్న హాస్టల్కి విజిట్ చేసిన. ఏమైంది బాబు మరి ప్రిన్సిపాల్ని అడిగితే ప్రిన్సిపాల్ లేరు, ఎవరు లేరు సార్. మాకు అడిషనల్ కలెక్టరు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఈ విషయం బయటకు పొక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ప్రెషర్ వేసింది సార్. మేమేం చెప్పలేకపోయినాం మీకు. నేను ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, దుబ్బాక పక్కన హెడ్ క్వార్టర్ పక్కన హాస్టల్ ఉంటుంది, మా దానికి ఎందుకు రాలేదు 24 అవర్స్ వరకు అని చెప్తే మరి మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉన్నా సార్ చెప్పలేకపోయినాం అని చెప్పి సమాధానం రావడం జరిగింది. ఇప్పటి వరకు 83 మంది రాష్ట్రంలో మరి ఆత్మహత్యలు చేసుకుంటే అధ్యక్ష. మరి ఏ హాస్టల్కి పోయినా ఎక్కడ పోయినా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఫుడ్ పాయిజనింగ్ కానీ, పాము కాటు కానీ, సరి అయిన మెయింటెనెన్స్ లేక, స్టాఫ్ సరిగా రావడం లేక చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు. ఇది వాస్తవం అధ్యక్ష. నేను ఎక్కడ కాన్స్టిట్యున్సీ పోయినా, నేను ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రతి మండలంలో ఎక్కడ హాస్టల్ ఉన్నా కానీ విజిట్ చేస్తుంటే మరి గతంలో కూడా చేసినా ఈ సంవత్సరం నుంచి కూడా ఏ హాస్టల్లో విజిట్ చేసినా కానీ పరిస్థితులు తలకిందులైనాయి అధ్యక్ష. మరి నిన్నటి పరిస్థితి అయితే ఈరోజు కూడా నీలాఫర్ హాస్పిటల్లో ఆ పేషెంట్ ఎవరైతున్నారో చిన్న పిల్లోడు మరి ఆయనకి 6వ తరగతి చదువుకునే విద్యార్థికి కూడా ఈరోజు ఉరేసుకోవాలనే పరిస్థితి ఎందుకు ఏర్పడింది మరి అది మీరు ఒకసారి మరి మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. ఇది చాలా ఘోరాతి ఘోరమైనది. ఎందుకంటే దీన్ని మరి బయటకు పొక్కకుండా కూడా అధికారులు ఎందుకు మరి అధికారుల మీద ఎందుకు ప్రెషర్ వేస్తుర్రు, అధికారులు ఎందుకోసం దీన్ని ఆపింది అనేది కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆగమేఘాల మీద మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి మరి దాన్ని నిమ్స్ హాస్పిటల్కి పంపించి, యశోదకు పంపించి మరి చివరికి నీలోఫర్ హాస్పిటల్లో ఈరోజు ట్రీట్మెంట్ అవుతుండు. 3 రోజుల నుంచి కోమాలు ఉన్నాడు అధ్యక్ష ఆ పిల్లవాడు. ఎక్కడ కూడా వార్త రాకుండా మరి గవర్నమెంటే మరి హాస్టల్లో ప్రిన్సిపాల్కు వాళ్ళ స్టాఫ్కు చెప్పి బయటకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త రావద్దని చెప్పి దబాయించి మరి స్టాఫ్ను దబాయించడం అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి లేదు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆదినారాయణరావు.